రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులు ఓట్లు అమ్ముకుంటున్నారని దుష్ప్రచారాన్ని అడ్డుకుంటామని క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షులు రాజాజీ పేర్కొన్నారు. గురువారం కాకినాడ క్రిస్టియన్ జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవులు వేరు, రాజకీయాలు వేరని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలలో క్రైస్తవులు పాస్టర్స్ ను రాజకీయ నాయకులు కలవడం సర్వసాధారణమని అన్నారు. అంతేకాని రాజకీయ నాయకులు కలిసినంత మాత్రాన ఓట్లు అమ్ముకునే పరిస్థితి లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వారికి నచ్చిన వారికి ఓట్లు వేసుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లూథరన్ చర్చ్ అధ్యక్షులు ఇస్కపట్ల ఇజ్రాయెల్, సెక్రటరీ పెనుమల్ల ఏసేపు, జేఏసీ గౌరవ అధ్యక్షులు నేహయ్య, జేఏసీ కాకినాడ అధ్యక్షులు యేసుబాబు, కాకినాడ సెక్రటరీ కిరణ్, కాకినాడ ట్రెజరర్ కె శ్యామల్, జేఏసీ జిల్లా సెక్రటరీ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వసాధారణం అయితే దయించి పాస్టర్ గారులు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి, గమనించాల్సింది ఏంటంటే క్రైస్తవ మతం ఏ పార్టీకి కొమ్ము కాసే మతం కాదు. మతం వేరు, రాజకీయాలు వేరు. కాబట్టి దయచేసి విజ్ఞులు చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత క్రైస్తవులు ఓట్లు అమ్ముకుంటున్నారు అనే వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు జేఏసీ ఖండిస్తూ ఉంది. క్రైస్తవులమైన మేము దేశ సమగ్ర అభివృద్ధికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం. అలాగే మా ఓటుని ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా కొనగలిగిన సత్తా ఏ పార్టీకి లేదు. అమ్ముకునే దుస్థితి కూడా క్రైస్తవ్యానికి లేదని ఈ సందర్భంగా మరోసారి జేఏసీ తరపు నుంచి స్పష్టం చేస్తూ ఉన్నాను. పాస్టర్ గారులని రాజకీయ నాయకులు కలవడం సర్వసాధారణం. అయితే పాస్టర్ గారు రాజకీయానికి వ్యతిరేకం కాదు, కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా ఏ పాస్టర్ గారు కూడా కొమ్ము కాయరు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ఆమోదించాలని కూడా చెప్పారు కదా.